బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం బెంగళూరులో ఉన్న ఫన్ వరల్డ్ కి అయితే వచ్చేసినాము. సో ఫన్ వరల్డ్ కి అయితే ఇది రావడం అనేది ఫస్ట్, అంటే మేము రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఫన్ వరల్డ్ ఎట్లుందని చెప్పేసి. సో ఇక్కడ ఇప్పుడైతే మేము 9:30కి అయితే వచ్చినాము. కొంచెం ఎర్లీగానే వద్దాం, ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువసేపు ఆడుకుంటారని చెప్పేసి కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చినాము. సో ఇప్పుడు 9:30 అట్లా అవుతుంది. ఎగ్జాక్ట్ గా 10:30కి అట్లా ఓపెన్ చేస్తారు. సో మేమైతే టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో అదే ఫన్ వరల్డ్ ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ పర్ హెడ్ ఎంత అంటే పర్ హెడ్ టికెట్స్ ఎంత ఛార్జ్ చేస్తారు, అడల్ట్స్ కి ఎంత, చిల్డ్రన్స్ కి ఎంత అనేది మనం అక్కడికి వెళ్ళిన తెలుసుకుందాము. మీకు క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. నెక్స్ట్ మనకైతే దగ్గర 5,496 రూపీస్ అనే 3 adults 2 kids అనమాట. 1 టికెట్ తీసుకున్నాము. అబౌట్ 3 years పిల్లలకి మాత్రమే టికెట్స్ ఉన్నాయి. మా షై 4 years కాబట్టి తీసుకున్నాను. ఓకే, లెట్స్ గో. Dance like a chameleon, oh yeah, dance like a chameleon, oh yeah. Dance like a chameleon, oh naughty nachaniya, dance like a chameleon. So okay guys, ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇలా ట్యాక్స్ అయితే వేసిరు మాకు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి కంప్లీట్ గా డ్రై గేమ్స్ చూసుకున్న తర్వాత, డ్రై గేమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ గేమ్స్ కి అయితే వెళ్తాము. సో ఫస్ట్ ఇది డ్రై గేమ్స్ కి వెళ్ళాం. నెక్స్ట్ లో ఫస్ట్ గేమ్ అనమాట. సో శరీరాలు అయితే ఎక్కబోతుండు. కిడ్స్ కి సంబంధించింది, ఇవన్నీ కూడా కిడ్స్ కి సంబంధించిన గేమ్స్ అనమాట. సో కిడ్స్ కి సంబంధించిన రైడ్ మాత్రం అదిరిపోయింది. అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగా ఫ్రీగా అయితే రైడ్ చేసినాం.
గిట్లాంటి పెద్ద పెద్ద చేసినాం, దీనికి ఏం కాదు. నేను కాదు ఫస్ట్ చిల్డ్రన్స్ సెలవు లేదు, బట్ ఇంతకంటే పెద్ద చేసిండు మా శ్రేయు. ఇదైతే వాడికి జూజూబి అసలు. ఓకే గైస్, బాగుంది ఈ రైడ్, బాగుంది. వర్త్ వర్త్ మామా వర్త్. ఎట్లా అనిపించింది సోను? బాగుందా? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడ్ గుడ్ గుడ్. ఓకే డన్. సో గాయ్స్, శ్రేయ అయితే ట్రై చేస్తున్నాడు. సో శ్రేయని చూడండి అక్కడ. సే హాయ్ శ్రేయు. హాయ్. అటు చేతులు ఇష్టపోతే చచ్చిపోతే ఉన్నాడు. నైస్ రైడ్. అండ్ ఇది వచ్చేసి హార్స్ రైడ్. సో ఇది నార్మల్ ఎక్కడైనా ఉంటది కదా, సో అందరు హార్స్ రైడ్ పెడతారని చెప్పేసి వీళ్ళు మల్టీ యానిమల్స్ రైడ్ అయితే పెట్టిరు. లయన్, డాగ్ అని, ఇంకోటి అట్లా గోట్ రైడ్, షీప్ రైడ్ అని పెట్టిరు. సో బాగుంది గైస్, బాగుంది. డాషింగ్ కార్స్ అనమాట. డాషింగ్ కార్స్ గేమ్ మీకు తెలిసిందే కదా, సో నేనైతే ట్రై చేస్తున్నా. ఓకే గాయస్, ఇప్పుడు డాషింగ్ కార్స్ కి అయితే సపరేట్ టికెట్ తీసుకొని 30 రూపీస్. అట్లా దోషండే దాకా ఇట్లా కూడా దొరుకుతారు. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి. సో 30 రూపీస్ కదా, పెద్ద అమౌంట్ కూడా. ఓకే గాయ్స్, అత్త అల్లుడు పోటీలో అత్తనే నెగ్గింది. పొట్టు బుద్ధిలా. సో రైడ్ అయితే సూపర్ జరిగింది, మస్తు ఫన్ అయితే అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? సో మా చేయగాడు అయితే కార్ రైడ్ అయితే ఎక్కిండు. వాడు చూడండి ఇంత కూడా భయపడుతున్నాడు. ఒకసారి పని చేసి చూడండి. అనదర్ వన్ మోర్ ఎక్స్పెరిమెంట్, అంటే సింపుల్, పెద్దదేం కాదు. సో చూపిస్తారండి. స్కూల్ పిల్లలు అందరు వచ్చారు, కానీ ఇక్కడ ఉన్న ఏ పిల్లలకు కూడా తెలుగు రాదు. నేను ఏ మొర్రినా వాళ్ళకి అర్థం కాదు, అందుకని ధైర్యంగా పోతాను. ఆఖరికి ఈయనకు సుత రాదు భాష. मेरे साथ आ, राती को साथी आ
ఇప్పుడైతే ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసినాము. సో సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పిల్లలు అట్లయితే పైకి వెళ్తారు. సో చూపిస్తా చూడండి. సో గైస్ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పైన. ఇట్స్ టైమ్ టు అవర్స్ అనమాట. సో నెక్స్ట్ మనమే వెళ్ళేది. సో నిజంగా భయం అవుతుంది. వాళ్ళు దిగినాక ఎక్స్పీరియన్స్ అడగడం ఎలా ఉందో. muito Just close your eyes. बंद ಮಾಡಿ ಜಾಗನ Hey! చెప్పండి మన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది? కాకపోతే నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తల తిప్పినట్టు అనిపించింది. కానీ అది ఎంజాయ్ చేయాలి కానీ ఇంకా
లైఫ్ టైం గుర్తుంటది. ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలంతా వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చారు కాబట్టి మంచిగా పిలుచుకుంటూ హాయ్ చెప్పుకుంటూ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అత్త వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు, నాకు వామిటింగ్ వస్తాడే నాకు వామిటింగ్ వస్తుంది చెప్పేసి ఇద్దరు అయితే అనుకున్నాం. కానీ మస్తు ఉందంటే మస్తు ఉంది బెంగళూరు. ఎవరైనా ఫన్ రైడ్కి వస్తే మాత్రం ఈ రైడ్ మాత్రం అన్నిటికంటే అంటే ఇక్కడ ఉన్న రైడ్స్ లో ద స్పెషల్ మోస్ట్ అట్రాక్షన్ ఇదే అన్నమాట. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. अगर लोग भी काटेंगे హైవేస్ లేపు వేరే ఏదైనా మనకు కడుతుంది. సో సేమ్ దే దో उनको क्या दे दे. हाँ वो नहीं షేర్ ఏం తీసుకున్నావురా నువ్వు? దో చోకా బాస్ దే దో. इनको भी दे दो చాకోబార్ దే దో. సో గైస్ అదైతే జాయింట్ వీల్ అనమాట. అది చూస్తే అసలు నిజంగా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సో జాయింట్ వీల్ అయితే ఎక్కినాము, బట్ వీడియో తీయడానికి వీలు కాలేదు. హడావిడి ఎక్కినాం అనమాట. సో ఫోన్ అయితే మాకు రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. సో మనకైతే క్యాంటీన్ అవుతుంది. ఇక్కడ పావు బాజీ నుండి శాండ్విచ్ నుండి టీ కాఫీ దాకా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచిగా డ్రై గేమ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఫుడ్ అయితే తినేసి మళ్ళీ వాటర్ గేమ్స్ కి అయితే వెళ్ళొచ్చు. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో అక్కడ మనం సిట్టింగ్ అయ్యి మేమేమి ఆర్డర్ ఇచ్చినామో మా ఆర్డర్లు అయితే చూడండి. నేనేం తినబోతున్నా అవి చూపిస్తాను. సో మేమైతే ఫస్ట్ కింద సిట్టింగ్ దగ్గరికి వెళ్ళి డైనింగ్ దగ్గర వెళ్ళి ఆ వీడియో కంటిన్యూ చేస్తారండి. మనమైతే వెజ్ ఫ్రై రైస్. సో ఇలా మంగళవారం ఒక్కపోదు అందుకని వెజ్ ఫ్రై రైస్ పావు బాజీ అయితే చెప్పుకున్నాము. సో టీ చెప్పలేదు ముద్రష్టపడ. ఫన్ వరల్డ్ లో వచ్చేసి దగ్గర నెంబర్ ఆఫ్ డ్రై గేమ్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాము. చిన్న రైడ్స్ మాత్రమే స్కిప్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ పార్క్ టైం అంటే ఈ ఫన్ వరల్డ్ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 4:30 అనమాట. సో 4:30 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ అంటే 1 o'clock అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే మనం వాటర్ గేమ్స్ కూడా వెళ్ళాలి. సో మనకు టైం సరిపోదు కాబట్టి సో అంటే మేము ఏవైతే స్కిప్ చేసినామో ఆ గేమ్స్ అన్ని నార్మల్ గా స్కిప్ చేసుకుంటే క్లిప్ వైజ్ చూపించుకుంటూ వెళ్ళిపోతాను. సో మనం మళ్ళీ వాటర్ రైడ్ అయితే కలుద్దాం. లెట్స్ గో.
గాయ్స్ ఇప్పుడైతే 1 అవుతుంది. బట్ ఫన్ వరల్డ్ మాత్రం చాలా బాగుంది. అసలు మీకు ఒక రైడ్ చూపిస్తా చూడండి. సో అప్పుడు వెళ్ళేటప్పుడు ఏదైతే నేను ఎక్కలేను అని అన్నానో సో ఆ రైడ్ అయితే మీకు చూపిస్తాను. నేను ట్రై చేయను కానీ చూపిస్తాను. సో ఎంజాయ్ చేసేయండి, చూసి ఎంజాయ్ చేయండి. సో డ్రై గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వాటర్ గేమ్స్ లోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. సో ముఖానికి మూతికి వాటర్ ప్రూఫ్ మేకప్ అయితే వేసుకున్నా గైస్, పోకుండా సేఫ్టీ పర్పస్ లా. సో వాటర్ గేమ్స్ లోకి ఎంట్రీ అయినాం. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే చూడండి. స్లైడింగ్. ఓకే గాయ్స్, ఇవైతే స్లైడింగ్ రైడ్స్ అన్నమాట. సో అక్కడ పైకి కొనుక్కోండి. సో అక్కడ నుండి సో అక్కడ నుండి అక్కడికైతే వస్తాము. సో ఇప్పుడు నేనైతే మంచిగా ఇన్స్టా పట్టుకొని పోతున్నా, మంచిగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. లెట్స్ రైడ్. ఓకే बैठो बैठो पानी को ఓకే ఓకే 1 minute ఓకే డన్. ऑल द टाइम ఓకే థ్యాంక్ యూ. అన్నట్టు నీ అవ్వ వీళ్ళు ఏముంది ఎందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ కరీంనగర్ కీర్తన. ఆ నీళ్ళలో మురుగుడే పోయాం అంత ఓకే కానీ కదా. ఇక్కడ ఎక్స్ప్లోర్ అయిపోతుంది.
ఇప్పుడైతే ఆ రైడ్ అయితే నాకు హార్ట్ బీట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే మళ్ళీ పైకి అయితే ఎక్కుతున్నాము. ఫస్ట్ ఏదైతే చెప్పినా ఆ రైడ్ అయితే మాకు చేయడం కుదరలేదు, ఎందుకంటే అప్పుడు అది క్లోజ్ ఉంది. సో అందుకని ఇట్లా బాంగీ జంపరా ఉంది కదా, సారీ ఇట్లా ఫోల్డింగ్ హ్యాండ్స్ అది ఉంది కదా, సో అదైతే ఎక్కినాము. ఇప్పుడు ఫస్ట్ చూపించిన రైడ్కి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. పట్టుకోవాలా? పడతానా? పడతావా? కాదు సార్, అయ్యో చచ్చిపోతావా? పడతావా? అయ్యో అయ్యో